తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. కాకినాడ రూరల్ మండల పరిధిలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎంపీడీఓ రమేష్ నాయుడు తెలిపారు. కాకినాడ జిల్లా రమణయ్యపేట గ్రామంలోని కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రమేష్ నాయుడు అధ్యక్షతన గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు, గ్రామ కార్యదర్శులు, విద్యుత్ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రమేష్ నాయుడు మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మీ అందరికీ తెలుసు, చాలా ఇంటెన్స్గా ఉంది. టెంపరేచర్ కూడా 45 to 50 degrees వచ్చే అవకాశం ఉందని మన ఫోర్కాస్ట్ చెప్పడం వల్ల, ప్లస్ డ్రింకింగ్ వాటర్ కూడా మనం ప్రికాషనరీస్ తీసుకోవాలి. కాబట్టి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఉపాధి హామీ డిపార్ట్మెంట్, ఈ 4 డిపార్ట్మెంట్లని కలిపి పంచాయతీ సెక్రటరీస్తోని, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా కూర్చొని ఒక కన్వర్జెన్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు మన మండలంలో ఎవరైతే సుమారు 3,000 మంది లేబరు పనిచేస్తున్నారు, వాళ్ళు మార్నింగ్ 5:30 to 10:30 వర్క్ చేసుకోమనడానికి, తద్వారా వాళ్ళు వడదెబ్బ తగలకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే చెప్పడం జరిగింది. అదేవిధంగా పని ప్రదేశంలో షేడ్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించమని చెప్పేసి సంబంధిత డిపార్ట్మెంట్లకి ఆదేశించడమైంది. డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ డిఈ గారు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు, ఆర్డబ్ల్యూఎస్ స్టేక్ హోల్డర్స్ అందరూ అటెండ్ అయ్యారు. దీనిలో సప్లై ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీకి కూడా తగినంత వాటర్ మనకి ఓహెచ్ఎస్ఆర్ నుంచి ప్రతి ఇంటికి సప్లై అయ్యేటట్టు చూసుకోమని చెప్పడం జరిగింది. మన మండలం వరకు అన్ని గ్రామ పంచాయతీలు కూడా సఫిషియెంట్గా సప్లై ఆఫ్ వాటర్ ఉన్నప్పటికీ కూడా తూరంగిలో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ దగ్గర కొద్దిగా ఎనామలీస్ ఉన్నట్టు గుర్తించడం జరిగింది. దానికి కూడా మనము ప్రతి ఇంటికి ట్యాప్ వేసి దానికి రెగ్యులేటర్స్ పెట్టమని చెప్పడం జరిగింది. సో దట్ టైల్ ఎండ్ దాకా కూడా ప్రతి ఇంటికి కూడా సఫిషియెంట్ వాటర్ ఇవ్వడానికి వీలవుతుంది. క్వాలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్లో సంబంధించి మనం ఓహెచ్ఎస్ఆర్ ఫిల్ చేస్తాము, క్లోరినేషన్ చేస్తాము. బట్ మొదటి ఇంటి నుంచి లాస్ట్ ఇల్లు దాకా క్లోరినేషన్ అనేది 0.2 ppm నుంచి 2 ppm లోపల ఉండాలి. అది ప్రాపర్ కలుపుతున్నారా లేదా, క్లోరినేషన్ ఉంటే ఆల్మోస్ట్ అన్ని బ్యాక్టీరియా ఫ్రీ కూడా అయిపోతుంది. దానికి ప్రతి సచివాలయంలో కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి క్లోరినేషన్ కిట్స్ ఇవ్వడం జరిగిందండి. రియేజెంట్స్, క్లోరినేషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి వారం కూడా వాళ్ళు ప్రతి సోర్సెస్ దగ్గర, డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ దగ్గర వాళ్ళు శాంపుల్ తీసుకుని ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ కూడా జల్ జీవన్ మిషన్లో అప్లోడ్ చేయాల్సిందిగా వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా H2S టెస్ట్ చేస్తారు, ప్రతి బుధవారం చేస్తారు MLHPs. వాళ్ళు ఒక డ్రింకింగ్ వాటర్ శాంపిల్ తీసుకొని దానిలో రియేజెంట్ కలిపి 24 hours to 48 hours ఉంచిన తర్వాత దానిలో బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నట్లయితే అది బ్లాక్గా అయిపోతుంది, లేకపోతే లేదు. ఆ రకంగా మనము ఎక్కడైనా సోర్స్లో కానీ లేకపోతే డిస్ట్రిబ్యూషన్లో కానీ ఎక్కడైనా ఇటువంటి ఈ కలుషితమైన నీరు ఉన్నట్లయితే మనం గమనించి తద్వారా మనం జాగ్రత్తలు తీసుకోవడానికి ముందు అవుతుంది. సమ్మర్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరి డిపార్ట్మెంట్లు ఆఫీసర్లకి, వాళ్ళ సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది. ఉపాధి హామీలో గౌరవ కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే ప్రయారిటీ వర్క్స్ మనకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మన మండలానికి 5 రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ చేయడానికి మేము డిసైడ్ చేశాము. ఒంగోలు రిమ్స్ వద్ద జరిగిన ఆందోళనలకు సంబంధించి 11 మంది వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2 వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేయకుండా ముందుగా వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేయడంపై బాలినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలకు 41 CRPC కింద నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో 2 గంటల పాటు 1 టౌన్ స్టేషన్లోనే బాలినేని ఉన్నారు. తిరుమల శ్రీవారిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, ఆగమ సలహాదారులు శ్రీనివాచార్యులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. నంద్యాలలో ఇంటర్ విద్యార్థిని రంజిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రంజిత మెట్లపై నుంచి కిందపడి మృతి చెందినట్లు తల్లిదండ్రులు తెలిపారు. మృతదేహాన్ని శ్మశానానికి తరలిస్తుండగా పోలీసులు అడ్డుకుని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం మైలాదేవపల్లిలో శంషాబాద్ SOT పోలీసులు భారీగా నకిలీ కరెన్సీని గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన గంగరాజు అభినందన్ వద్ద 7 లక్షల విలువ చేసే 500 రూపాయల ఫేక్ కరెన్సీని గుర్తించినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఈ కరెన్సీ ప్రింటింగ్ చేసినట్లు తెలిపారు. క్రేజీ థ్రిల్లర్ చిత్రం పొలిమేర 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సత్యం రాజేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం టెనెంట్. వై యుగేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్పై మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి సహనిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన స్పందన వచ్చింది. ఏప్రిల్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్గా రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ చిత్రాన్ని సహజత్వంతో నిర్మించామని, నటీనటులు అద్భుతంగా తమ పాత్రలకు న్యాయం చేశారని నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గౌతమ్, నువ్వు చెప్తున్న దానికి చేసిన దానికి అస్సలు సంబంధం లేదు. ఇష్టపడిన ఒక వ్యక్తి కోసం ప్రేమించిన కుటుంబాన్ని దూరం చేసుకోకమ్మా. బస్ డీటెయిల్స్ పంపిస్తాను, తెలుసుకొని ఎక్కడ దిగాలో మెసేజ్ పెట్టు. నిన్ను నమ్మొచ్చిన అమ్మాయిని నువ్వే చంపడం ఏంటి గౌతమ్? రావణాసురుడు సీతను చెరబడితే శిక్ష సీత కిందకి పడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.